ఏవండోయ్, ఈరోజు మీకు ఒక పెద్ద సమస్యను చిన్న ఉపాయంతో ఎలా పరిష్కరించుకోవాలో చెప్తాను. మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి లైకేసి వెళ్ళాలండోయ్. పిల్లలకేమో ఫస్ట్ ర్యాంకు రావట్లేదన్న సమస్య, యూత్కేమో ఉద్యోగం రావట్లేదన్న సమస్య, ఆడవాళ్ళకేమో చీరలు నగలు కొనట్లేదన్న సమస్య, మగవాళ్ళకేమో ఆస్తులు సంపాదించలేకపోతున్నాము అన్న సమస్య. ఇలా ఒకటా రెండా, అందరికీ ఏదో ఒక సమస్య ఉందండి. కానీ అందరికీ కామన్గా ఓ సమస్య ఉందండోయ్. వాటర్ సరిగ్గా తాగకపోయినా, ఫైబర్ ఫుడ్ తినకపోయినా, అతిగా జంక్ ఫుడ్ తిన్నా, స్ట్రెస్సు కోపం ఎక్కువైనా ఈ సమస్య మొదలవుతుందండోయ్. ఇంతకీ ఆ సమస్య ఏంటంటారా? అదేనండి బాబు కాన్స్టిపేషన్. అదేనండి బాబు మలబద్ధకం. చెప్పుకోరు కానీ ఈ రోజుల్లో చిన్న పెద్ద అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య ఇదేనండి. దీనివల్ల గ్యాసు, అజీర్ణం, తలనొప్పి, పైల్స్, ఫిషర్, బీపీ, జీర్ణాశయ వ్యాధులు వస్తాయంటండోయ్. ఈ సమస్యను ఇంటి చిట్కాతో ఈజీగా పరిష్కరించుకోవచ్చండోయ్. ఇలా పండిన జాంపండులో గింజలు తీసేసి రాత్రిపూట తిని పల్చని మజ్జిగలో అరచెంచా జీలకర్ర పొడి కలుపుకుని తాగారంటే పొద్దున్నే పరుగో పరుగు సంచి దులిపేసి మరీ వస్తారన్నమాట. ఎందుకలా అంటారా? జాంపండులో జీలకర్రలో పుష్కలంగా ఫైబర్ ఉంటుందండి, అందుకలా అన్నమాట. సమస్య తీవ్రంగా ఉన్నవాళ్ళు రెండూ చెయ్యండి, సమస్య తక్కువ ఉన్నవాళ్ళు ఏదో ఒక చిట్కా ఫాలో అవ్వండి. ఇంతకీ ఈ జాంపండు ఎక్కడదో చెప్పలేదు కదూ. మా పెరట్లో జామ చెట్టుకి కాసిందండోయ్. అసలు సిసలైన దేశవాళీ జాంపండు అన్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.